Hi guys, this is Virendra and welcome to my channel. Guys, ఈ రోజు మనం Panasonic 25mm లెన్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. దీని స్పెసిఫికేషన్స్ అలాగే దీని మోడల్ నెంబర్ తో సహా స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఈ లెన్స్ వచ్చేసరికి నేను రీసెంట్ సేల్స్ లో పర్చేస్ చేయడం అయితే జరిగింది. దీనికి డబ్బులు మా ఫ్రెండ్ అయితే ఇచ్చాడు దేవేంద్ర, తర్వాత తాయితీకి ఇవ్వచ్చు అని చెప్పేసి తీసేసుకున్నాను డేర్ చేసి. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 25K దాకా ఉంది, కానీ 16K అలా పడింది అనమాట. బాక్స్ లో వచ్చేసరికి పేపర్ వర్క్ అలాగే లెన్స్ హుడ్ ఫైనల్లీ లెన్స్ అయితే ఉందన్నమాట. దీని అపర్చర్ వచ్చేసరికి 1.7 అంటే మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఫోటోస్ లో గానీ వీడియోస్ లో గానీ క్వాలిటీ వైజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి లెన్స్ క్యాప్ అయి తీసి లెన్స్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది వచ్చేసరికి టోటల్ ప్లాస్టిక్ బిల్డ్ అయితే వచ్చింది. లెన్స్ హోల్డర్ దగ్గర మట్టికి కొంచెం మెటల్ అయితే ఇచ్చారనమాట. ఇంకా లెన్స్ హుడ్ పెడితే లుక్ వైజ్ అయితే ఎలా ఉంది. ఒకసారి కెమెరాకి మౌంట్ చేసి లెన్స్ ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం. అలాగే డెమో పిక్స్ కూడా లాస్ట్ అయితే పెట్టాను. నా ప్రీవియస్ కిట్ లెన్స్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసరికి 1442 కిట్ లెన్స్ అనమాట. ఎప్పుడైనా లెన్స్ రిమూవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా బ్యాటరీ అయితే రిమూవ్ చేయండి, ఎందుకంటే కెమెరాకి లెన్స్ కి మంచిది అనమాట. అంతేగాని బ్యాటరీ ఉండగా రిమూవ్ చేస్తే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. లెన్స్ ని అన్లాక్ చేయడానికి చిన్న బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ పుష్ చేసి లెన్స్ ని యాంటీ క్లాక్ డైరెక్షన్ లో తిప్పితే లెన్స్ అయితే రిమూవ్ అవుతుంది. అలాగే కొత్త లెన్స్ అయితే మన దానికి పెడదాం. ఈ లెన్స్ కి వచ్చేసరికి రెడ్ డాట్ అయితే ఉంటుంది. ఆ డాట్ మ్యాచ్ చేయాలి. మన కెమెరా మీద కూడా రెడ్ కలర్ ఒక చుక్క అయితే ఉంటుంది అనమాట. మన లెన్స్ ది అది రెండు కలిసేలాగా పెట్టి మనం లోపలికి తోసి తర్వాత క్లాక్ డైరెక్షన్ లో తిప్పితే కనుక మనకి లెన్స్ అయితే టక్ మన సౌండ్ వస్తుంది, అంటే లాక్ అయిందని. మనకి అలా లాక్ అయితేనే కెమెరా ఆన్ చేయండి, లేకపోతే కనుక ఒకసారి తీసి మళ్ళీ పెట్టుకోండి అనమాట. అలాగే కెమెరా లెన్స్ క్యాప్ అయితే తీసి ఒకసారి లెన్స్ హుడ్ అయితే పెడదాం. నా ప్రీవియస్ లెన్స్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దగా ఉంది లైట్ గా. ఇంకా బ్యాటరీ ఇన్సెట్ చేసి డెమో పిక్స్ అయితే చూపిస్తాను చూడండి. చాలా మంది పానాసోనిక్ లో ఆటో ఫోకసింగ్ ఇష్యూ అయితే ఉందన్నారు. ఈ లెన్స్ కి ఇంకొంచెం ఎక్కువ ఉందన్నమాట. కిట్ లెన్స్ కొంచెం బానే ఉండేది. ఇది వచ్చేసరికి వీడియో తీసినప్పుడు ఇప్పుడు చూస్తే ఈ డెమో వీడియోలో మా బుడ్డోని తీసినప్పుడు వాడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు మీకు ఆయన ఫోకస్ చేయట్లేదు. పర్టికులర్ ఏరియానే ఫోకస్ చేసిన తప్ప మూవ్ అవుతుంటే ఫోకస్ చేయట్లా. కానీ ఫొటోస్ లో ఎటువంటి ఇష్యూ లేదు, కానీ ఆ వీడియోస్ లో మట్టికి ఫోకసింగ్ ఇష్యూ అయితే ఉంది. నా ప్రీవియస్ కిట్ లెన్స్ తో కంపేర్ చేస్తే ఈ లెన్స్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఆ ప్రైస్ కు వర్తే, ఖచ్చితంగా తీసుకోవచ్చని నేనైతే సజెస్ట్ చేస్తాను. ప్రీవియస్ నేను రికార్డ్ చేసిన వీడియో కూడా ఈ లెన్స్ ని యూజ్ చేసి రికార్డ్ చేసిన వీడియోనే. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది క్వాలిటీ. ఇండోర్ అవుట్డోర్ లైటింగ్ కండిషన్స్ లో నేనైతే రికార్డ్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీకు నుంచి వీడియో డెమో చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.